ప్రకృతి హితమే పండుగల పరమార్థం అంటున్నారు ఓరుగల్లు వాసులు. ఊరువాడ గణనాథుని ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ఎకో ఫ్రెండ్లీ గణపతికే మొగ్గు చూపుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వద్దు, మట్టి గణపతి ముద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. గతానికి భిన్నంగా సహజ సిద్ధమైన రంగులతో మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు మక్కువ చూపుతున్నారు. కోవిడ్ కారణంగా 2 ఏళ్ల పాటు గణపతి నవరాత్రులకు దూరంగా ఉన్న నగరవాసులు ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు వరంగల్ ముస్తాబైంది. ఎక్కడ చూసినా గణేష్ మండపాలే దర్శనమిస్తున్నాయి. రంగురంగుల విద్యుత్ లైట్లతో పాటు భారీ సెట్లే దర్శనమిస్తున్నాయి. పీఓపీ విగ్రహాలతో కలిగే ముప్పుపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పించడంతో చాలా మంది నిర్వాహకులు మట్టి గణపతులను ప్రతిష్ఠిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు వినాయకుడు అంటేనే ప్రకృతి, ప్రకృతి అంటేనే వినాయకుడు. వినాయకునికి సహజసిద్ధంగా వచ్చిన వినాయకుడు. ఆ వినాయకుడిని మనం హంగులు, ఆర్భటాలు, కలర్లు, రకరకాల మన టేస్ట్ను వినాయకుని మీద రుద్ది మనము ఆ వినాయకుని పొల్యూటెడ్ చేస్తున్నాము. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో చేసే వినాయకులను పూజించకుండా దాని ప్లేస్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, అలాగే మామూలు కలర్స్ కాకుండా కుంకుమ, బుక్క గులాలు ఈ కలర్లు కాకుండా కెమికల్ రైజ్డ్ కలర్స్ వాడి దాని అంగుల ఆర్భాటాలతో దాన్ని చేసుకుంటూ దాన్ని నిమజ్జనం చేసే ప్రక్రియ లోపల ఎక్కడైతే నీళ్ళలో మనం నిమజ్జనం చేయాలో ఆ నీళ్ళలో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తర్వాత కెమికల్ కలర్స్ ఏవైతే ఉంటాయో వాటితో ఆ జలజీవాలు మొత్తం సర్వనాశనమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాంతో ప్రకృతి నాశనం అవుతుంది. కాబట్టి దాని ఇంపాక్ట్ మనం ఎప్పుడైతే రేణి పడ్డదో ఇప్పుడున్న దీని అవశేషాలు, ఈ కెమికల్ అవశేషాలు అవి భూమి ద్వారా వచ్చి పక్క పంట కూడా స్ప్రెడ్ అయ్యి ఇతర బావులు అవి కూడా పొల్యూటెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రజలను కోరుకునేది ఏంటంటే మేము ఎవ్రీ వినాయకులని పూజించి భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉన్నదని